ఓకే, నమస్కారం. బీపీడి రెండవ భాగం. ఇందులో వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 3. వ్యాయామ విద్యలో నిర్వహణ యొక్క ముఖ్యమైన విధులను కిందగా వివరించండి అన్నాడు. అంటే వ్యాయామ విద్యలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, విధులు, ఆ విధులు అంటే పనులు ఏంటివి అనేది వివరించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒకటి ప్రణాళిక. ఇందులో ఒకటి ప్రణాళిక తాత్కాలికంగా మరియు ఉద్దేశపూర్వకంగా పని యొక్క పనితీరులలో ఉపయోగించే పద్ధతులతో కలిసి చేయాలని చేస్తే ప్రక్రియను మొత్తం ప్రణాళిక అంటారు. ఇది ఈ సంస్థ స్థాపించబడినప్పటి నుండి ప్రయోజనాలు సాధనాలు దారి తీస్తుంది. అంటే ఈ యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో ప్రణాళిక చేసే తీరుని బట్టి ఉపయోగ పద్ధతుల్లో ఇవి కలిసి ఉంటాయన్నమాట. ఇక దారి తీస్తుంది. క్రీడా సంస్థలలో ముందుగా ఒకే ఆశయాన్ని ఏర్పరచుకోవాలి, అనుకున్న ఆశయానికి దగ్గరగా కావాలి. అంటే ఆశయాన్ని కొన్ని లక్ష్యాలుగా విభజించుకోవాలి, లక్ష్యాలకు అనుగుణంగా సిబ్బందిని ఏర్పరచుకోవాలి. అదేవిధంగా ఆశయానికి దగ్గరగా ఉన్నట్లు వనరులను ఉపయోగం ఉందో లేదో అనే విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. ఈ విషయాల్ని ప్రణాళికలో భాగంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్గనైజింగ్. ఇక క్రీడా సంస్థలో ప్రణాళిక తయారైన తర్వాత నిర్వహణ అనే అంశం ముఖ్య పాత్ర వహిస్తుంది. నిర్వహణ ప్రమాణాలు సక్రమంగా జరుగుతున్నాయా లేదో, విధుల సద్వినియోగం ఎలా ఉంది, సిబ్బంది ప్రణాళిక ప్రకారం పని చేస్తున్నారా లేదా, లక్ష్యాలకు అనుగుణంగా క్రీడా కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అనే విషయాలు పరిగణలోనికి తీసుకొనబడతాయి. నిర్వహణ వెనుక ఉన్న ప్రయోజనం అనేక స్థాపక లక్ష్యాలను ప్రభావితమైనది. తయారు చేసుకున్న ప్రణాళికలను సక్రమంగా నిర్వహించుకోవలెను. ఓకే, నెక్స్ట్ సిబ్బంది. క్రీడా సంస్థలోకి క్రీడా కార్యక్రమాలకు సరిపడేటట్లుగా లేదా కార్యక్రమాలకు సంబంధించి మంచి జ్ఞానాన్ని కలిగిన, నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎంచుకోవాలి. అలాంటి సిబ్బందిని ఎందుకు ఉన్నప్పుడే సంస్థ అనుకున్నది పనిని త్వరగా ఆ శిక్షణ మంచిగా ఇవ్వడం జరుగుతుంది. ప్రోత్సాహకాలను ఇచ్చి కార్యక్రమాలు ఆశయాల వైపు విజయవంతంగా చేసుకునేటట్టు చేస్తుంది. ఇక దర్శకత్వం. క్రీడా కార్యక్రమాలు విజయవంతంగా జరిపే ఆశయాల వైపు దూసుకు వెళ్ళాలంటే దిశ నిర్దేశం ముఖ్యం. నిర్దిష్టమైన అయినది క్రీడల నిర్వహణ అధికారిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిర్వహణ అధికారి కార్యక్రమాలను సమీక్షిస్తూ సంస్థను విజయవంతం వైపు నడిపించాలి. నాయకత్వం అనేది సంస్థ యొక్క ఆపరేషన్ను తప్పక దర్శకత్వం చేయాలి. ఇది ప్రత్యేకమైన మరియు ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకుంటుంది. ఇక నియంత్రణ. ఒక క్రీడా సంస్థలో అనేక క్రీడల కార్యక్రమాలను జరుపుతూ ఉంటాయి. క్రీడా నిర్వహణ అధికారి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ తప్పనిసరిగా తప్పులను సరిదిద్దుతూ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళాలి. అంతేకాక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సిబ్బందిని అదుపులోకి పెట్టుకొని విజయం వైపు నడిపించాలి. ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు సభ్యులకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను పరిష్కరిస్తూ ముందు చూపుతో కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. లక్ష్యాలను చేరుకోలేకపోయినప్పుడు సరి అయిన లక్ష్యం నిర్ణయించుకోవడం కూడా ఒక సంస్థలో పని యొక్క వివిధ సంస్థలకు అనుసరిస్తుంది. నెక్స్ట్ ఆదాయ వ్యయాలు. ఇక క్రీడా కార్యక్రమాలను చేసేటప్పుడు క్రీడా సామాగ్రిని కొనుగోలు చేయవలెను. అందులో
ఇక క్రీడా నిర్వహణ అధికారి ముఖ్య పాత్ర వహిస్తారు. ఎందుకంటే కార్యక్రమాలు సక్రమంగా అమలు పరచుటకు పనులను సరిపోతాయా లేదా, ఒకవేళ వనరులు తక్కువ ఉంటే ఏం చేయాలి అనే విధానంపై ఆ ఆదాయాన్ని రూపొందించుకోవాల్సి వస్తుంది. ఇక సమన్వయం. క్రీడా కార్యక్రమాలు పురోగతిలో సమస్థితిలో సిబ్బందిని అంతా సమన్వయం పరుచుకొని క్రీడల విషయంలో నడిపించడం క్రీడల నిర్వహణ అధికారి ముఖ్య పని. ఆ సంస్థ యొక్క పేరు ప్రఖ్యాతులను ముందుకు వెళ్ళాలంటే క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులను, క్రీడా శిక్షకులకు మరియు క్రీడా అధికారులకు మధ్య సమన్వయం ఉంచాలి. ఇది మొదటి యూనిట్ అన్నమాట. ఒక యూనిట్ మనకి పూర్తయిపోయింది. రెండవ యూనిట్లో మనం ప్రవేశపెడదాం. రెండవ యూనిట్ గురించి మనం చెప్పుకుందాం. దీనికి కొంచెం ఓకే, రెండవ యూనిట్కి వచ్చేస్తే మనకి రెండవ యూనిట్లో ఏముందో చూద్దాం. ఇందులో వచ్చేసి మీనింగ్, డెఫినేషన్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ లీడర్షిప్, అంటే మీనింగ్ ఆఫ్ ద లీడర్షిప్ ఎలా ఉండాలి, లీడర్షిప్ యొక్క క్వాలిటీస్ ఏంటి ఇందులో వివరించారు. ప్రజలను లేదా ఒక సంస్థను నడిపించగలిగే చర్య లేదా ఏదైనా చేయగల సామర్థ్యము ఉన్న నాయకులకు ఉండేటటువంటి స్థానం. నాయకత్వం అనేది ఒక ప్రక్రియ. ఒక ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన పరిస్థితిలో నిర్దిష్ట లక్ష్యాలను సాధనకు ఇతరుల ప్రవర్తనను మరియు పనిని నిర్దేశించవచ్చు, మార్గనిర్దేశం చేయవచ్చు మరియు ప్రభావితం చేస్తుంది. నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే ప్రజల యొక్క, అంటే ఎవరైతే ప్రజలు ఉంటారో, ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళ యొక్క మనోభావాలను లేకపోతే వాళ్ళ యొక్క నిర్ణయాలను బట్టి ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటూ వారిని పని వైపుకు చూపిస్తూ ఉండగలగాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం చేసే పనిలో నాయకత్వ లక్షణాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక నాయకత్వము ఇతరులకు ప్రవర్తన ప్రభావితం చేసే సామర్థ్యము. ఇది ఒక లక్ష్యానికి సాధించే దిశగా సమూహాన్ని ప్రభావితం చేసే సామర్థ్యం అని కూడా నిర్వహించబడింది. ఇక భవిష్యత్తు దర్శనాలకు అభివృద్ధి చేయడానికి నాయకులకు అవసరం మరియు సంస్థాగత సభ్యులకు దర్శనాలను సాధించడానికి కోరుకుంటారు. ఇక డెఫినేషన్ ఆఫ్ ద లీడర్షిప్. కీత్ డేవిస్. నాయకత్వం అంటే ఉత్సాహంగా నిర్వహించిన లక్ష్యాలను వెతకడానికి ఇతరులను ఒప్పించే సామర్థ్యం. ఇది మానవ కారకం. ఇది ఒక సమూహాన్ని ఒకదానితో ఒకటి బంధించి లక్ష్యం వైపు పయనిస్తూ ఉంటుంది. అంటే ఒక లక్ష్యం వైపు తీసుకెళ్ళాలంటే వాళ్ళు అనేక రకాలుగా బంధించేసి వాళ్ళ మానవత్వాన్ని ఒక రకంగా మనసుని మంచి మార్గాన్ని తీసుకుపోయే విధంగా చేయగలగాలి. ఇక చేర్స్ అన్నాడనమాట. ఏమని? నాయకత్వం అనేది సాంఘిక ప్రభావం యొక్క క్రియలు. దీనిలో ఒక వ్యక్తి ఒక సాధారణ పనిని సాధించడంలో ఇతరుల సలహాలను మరియు సహాయాన్ని నమోదు చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ నాయకత్వం అంతిమంగా అసాధారణమైనదే ఏదో జరగడానికి ప్రజలు దోహదపడే మార్గాన్ని సృష్టించడం. ఇది అలాన్ కెయిత్ అన్నాడు. నెక్స్ట్ పీటర్ ఎస్ డ్రక్కర్ అని ఏమన్నాడంటే నాయకత్వం అంటే మనిషి దృష్టిని ఉన్నత స్థాయికి ఎత్తడం, మనిషి పనితీరును ఉన్నత ప్రమాణాలను పెంచడం, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని దాని సాధారణ పరిమితికి మించి నిర్మాణం చేయడం. ఓకే, ఆల్ఫోర్ట్ అండ్ బెట్టి అన్నాడు. ఏమన్నాడేనంటే బలవంతం చేయకుండా స్వచ్ఛందంగా అనుచరుల బృందం నుండి కావలసిన చర్యలను పొందగల సామర్థ్యం నాయకత్వ లక్షణం. ఇక చాలామంది వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ చేస్తూ ఉంటారు అన్నమాట పనులు. అలా చేస్తే అది నాయకత్వ లక్షణాలు కావు. వాళ్ళు కూడా ఎలా ఇంట్రెస్ట్గా చేయరన్నమాట, ఇబ్బందిగా
చేస్తూ ఉంటారు. సో అలా చేయడం కూడా చాలా ఇబ్బందికరమని కూడా చెబుతున్నారు ఆయన. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్స్ ఆఫ్ లీడర్షిప్, ఎలిమెంటరీ ఆఫ్ లీడర్షిప్ అంటున్నది. ఏమంటున్నాడు? సమాజంలో నియంత సమూహమైన అనియత సమూలమైన యాదృచ్ఛిక సమూహమైన లేదా వ్యవస్థీకృతమైన సమూలమైన ఏ సమూహం అయినా సరే దాన్ని నడిపించడానికి ఒక నాయకుడిని కలిగి ఉంటుంది. వ్యాయామ విద్య కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక నాయకుడు అవసరం. నాయకత్వ స్వభావాన్ని సంతరించుకున్న తర్వాత వ్యక్తి పని విధానంలో మార్పులు వస్తాయి. నాయకుని యొక్క ప్రకార్యాలు ఈ విధంగా ఉంటాయి. చూద్దాం అలా నాయకత్వం యొక్క ప్రకార్యాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూద్దాం. నిజాయితీ మరియు సమగ్రతగా ఉండాలి నాయకుడు. ఎలా? వ్యాయామ విద్యలో నాయకుడు జట్టును ప్రధాన విలువలతో నిర్మించిన ఒక సంస్థాగత సంస్కృతిని సృష్టించి వారికి జవాబుదారీగా వ్యవహరిస్తాడు. సమర్థవంతమైనటువంటి నాయకుడు నెమ్మదిగా, నిదానంగా ఆలోచన జ్ఞానం కలిగి ఉంటాడు. నాయకుడు అనేవాడు ఎప్పుడూ సత్యాన్ని చెప్పడం మరియు నైతిక ప్రవర్తన యొక్క అత్యున్నత ప్రమాణాలను అభ్యసించేస్తుంటాడు. వీరు గుర్తింపు పొందుతారు. అలా ఉండడం ద్వారా క్రీడలను సంబంధించిన మిగతా క్రీడాకారుల యొక్క నాయకుని నమ్ముతారు మరియు ఆ నాయకుడి యొక్క అజెండాను పాటిస్తాడు. ఓకే, ఇందులో ఉన్నటువంటి అదనమాట. అలానే అధైర్యంగా ధైర్యంగా ఉంటాడు. దాంతోపాటుగా నాయకుడు నమ్మాలంటే అతను చేసే పనితీరుని బట్టి కూడా ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్ ధైర్యం. వ్యాయామ విద్యలో ఒక గొప్ప నాయకుడికి ధైర్యం ఒక కవచం లాంటిది. సో ఆ నాయకునికి బాటలో క్రీడాకారులు అందరూ ఇస్తారు. నాయకునికి యొక్క ఆలోచనల నుంచి నమ్మకంతో ఉంటాడు. ఇటువంటి నాయకుడు ఎదుటివారి బెదిరింపులకు తల వంచరు. గొప్ప నాయకులు కఠినమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యతిరేకించినప్పటికీ ఆ సమస్యపై ఎదుర్కొనేందుకు దృఢంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్నిసార్లు పోరాటాన్ని ఒంటరిగా నిలబడి పోరాడాల్సి వస్తుంది. కనుక ధైర్యం అనేది నాయకుడు చేసే పని, ఆలోచన మరియు విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ముందు చూపు. ఇక వ్యాయామ విద్యలో కానీ ఏదైనా ఒక సంస్థలో కానీ ఆ ప్రక్రియ మొత్తం యొక్క లక్ష్యాన్ని మరియు పోటీని మరియు బలహీనతలను గుర్తించి తగు విధంగా మార్పులు చేసుకోవాలి. ముందు చూపుతూ చాలా అవసరం. మన సామర్థ్యాలను మార్పు చేసుకోవాలంటే ముందు చూపుతో లోపాలను కనుక్కోవాలి. వ్యాయామ విద్యలో జట్ల యొక్క బలబలాలను ముందే ఊహించగలగాలి. ఎదుటి వారిని ఎదుర్కోవడానికి తమ క్రీడాకారులు ముందు చూపుతో సిద్ధం చేసుకోవాలి. ఇది ముందు చూపు. నెక్స్ట్ సమన్వయం. నాయకుడు అనేవాడు వివిధ రంగాలలో ప్రాముఖ్యత సాధించి ఉండాలి. ఏదైనా క్రీడకు సంబంధించిన క్రీడాకారులు ఎటువంటి సమస్యలు మరియు గొడవలు రాకుండా, ఒకవేళ వచ్చినప్పటికీ వారిని సున్నితంగా గొడవల నుంచి తప్పించి సర్దిద్దడం, వారందరిలో సమన్వయాన్ని తెచ్చేగా సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. వ్యాయామ విద్యలో సమన్వయం అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఒక జట్టులోని క్రీడాకారులకే కాక ఆ జట్టు నాయకుడికి, ఆ సంస్థకి, శిక్షణ ఇచ్చే గురువుకి మధ్య సమన్వయం చాలా ముఖ్యం. మంచి నాయకుడు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి. వారు వృత్తిపరమైన నేపథ్యంలో లీస్టులు రాకపోయినా పరిస్థితులకు అనుగుణంగా ఆ సంస్థ లేదా సమూహాన్ని నాయకుడు నాయకత్వంతో మరియు ఆలోచనతో సంస్థలను అభివృద్ధి పరచుటకు
అందరినీ సమన్వయపరిచే సామర్థ్యం నాయకుడికి ఉండాలి. ఓకే. అత్యుత్తమ స్వీయ అవగాహన. మంచి నాయకుడు వారి సొంతం సంస్థలో లేదా తమ జట్టులోని బలాలను మరియు బలహీనతల గురించి బాగా అర్థం చేసుకోవాలి. ఒక నాయకుడు వినయపూర్వకంగా వ్యవహరించకపోతే విశ్వసనీయత మరియు నమ్మకాన్ని కోల్పోవడం జరుగుతుంది. కనుక గొప్ప నాయకుడు అభ్యంతరాలను మరియు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటాడు. సమర్థవంతమైన నాయకుల ఆచరణ శైలి నాయకత్వాన్ని ఆచరించాలి. వారి ఉద్యోగాలను చేయడానికి మరియు వారిని విజయవంతంగా సమర్థవంతంగా వారి అభిరుచులను తయారు చేసుకోవడానికి అవసరమైన వనరులను మరియు మార్గదర్శకాలుగా ఆదరించుకోవాలి. అంటే వాళ్ళని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వారి యొక్క విలువల్ని తెలియపరుస్తూ తను ముందుకు తీసుకుపోగలగాలి. ఇక క్రియేటివిటీ ఎలా ఉండాలి అంటే ఒక నాయకుడు ఎదుర్కొనే అనేక నిర్ణయాలు వ్యాపారానికి ప్రత్యేకమైనది మరియు తయారుగా ఉన్న పరిష్కారాన్ని విసిరివేయడం కంటే ఎక్కువ ఆలోచన అవసరం. వినూత్న ఆలోచన కోసం జట్టు తరచూ నాయకుడిని చూస్తారు. కాబట్టి మునుపటి అనుభవాలను మరియు కొత్త ఆలోచన నిధిని నొక్కడం ఏ నాయకుడికి చెల్లించబడుతుంది. ఇక టీంని బిల్డ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఒక గొప్ప నాయకుడు జట్టుకు సంబంధించిన నైపుణ్యాలను కలిగి ఉండాలి. ముందుగా ప్రతిభను కనపరచడం ద్వారా తమ జట్టులోని క్రీడాకారులు ఆకర్షించడానికి మరియు సామర్థ్యాన్ని నిలుపుకునేలా ఉండాలి. ఎంత గొప్ప నాయకుడైనా ఒంటరి పోరాటంలో ఆశించినంత ఫలితం రావడం కష్టం. కాబట్టి ఒక సమూహం ఏర్పడి సంస్థ అభివృద్ధికి లేదా జట్టు అభివృద్ధికి కావాల్సినటువంటి విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఓకే. ఒక జట్టు అభివృద్ధి జరగాలంటే ఒక సంస్థ అభివృద్ధి కావాలంటే క్రీడా నైపుణ్యాలు కలిగినటువంటి ఒక నాయకుడు ఖచ్చితంగా ఉండాలి. ఆ నాయకుడు వలన అనేక ఆలోచనలు తన ఒక్క నిర్ణయం కాకుండా అందులో ఉన్నటువంటి అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ వారిలో ఉన్నటువంటి అన్నీ మనం తీసుకోగలగాలి. అప్పుడే నిర్దిష్టమైనటువంటి ఒక ఫలితం మనకు లభిస్తూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల అందరికీ ఉపయోగకరంగా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టైలిస్ట్ అండ్ మెథడ్స్ ఆఫ్ లీడర్షిప్. ఓకే. ఒక లీడర్షిప్ ఎలా ఉండాలి? ఒక స్టైలిస్ట్గా ఉండాలి. తనను చూసి వేరే వాళ్ళు నేర్చుకునే విధంగా కూడా ఉండగలగాలి. సో ఎలా ఉండాలి మరి? నాయకత్వం శైలులు సంస్థ నిర్మాణం మరియు ప్రజల పని ఆధారంగా ఉంటుంది. నాయకులు మనస్ఫూర్తిగా వ్యవహరించడం ద్వారా విధేయతను మరియు స్వయం అవగాహన కలిగి ఉండడం జరుగుతుంది. కోపం మరియు నిరాశ మనసులో చేతగనితనాన్ని సూచిస్తాయి. ఉద్యోగి నిజాయితీ మరియు ప్రతీకార గౌరవంతో ప్రవర్తన కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా అనుచరుల యొక్క అభిప్రాయాల్ని వినడం మరియు తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యమైన పనిగా చెప్పుకోవచ్చు. సో అతను ఏం చేయాలి? ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగలగాలి. ఇక లీడర్షిప్ స్టైల్గా ఎలా ఉండాలి అంటే ఇక పరివర్తన నాయకత్వం. ప్రతి నాయకుడు ప్రవర్తన నాయకుడిగా మారడానికి ప్రయత్నించాలి. ఈ నాయకుడికి మరియు అనుచరులకు మధ్య ఉన్నత స్థాయిని పెంచాలి. అనుచరులు తమ పైన విశ్వసనీయతంగా పెంచుకునే విధంగా ఇలా కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని మనం సృష్టించుకోవచ్చు. అవి ఏంటి అంటే ఆదర్శవంతమైన మరియు ఆకర్షణీయమైన ప్రభావితం చూపట, ఇక స్ఫూర్తిదాయకమైన ప్రేరణ కలిగించడం, నిర్మాణాత్మక అభిప్రాయాల ద్వారా వ్యక్తిత్వాన్ని పరిశీలించడం, కొన్ని విషయాలు ఆవిష్కరణ మరియు సమస్యలపై సృజనాత్మకత పరిష్కారం కల్పించడం. ఇది నాయకత్వ లక్ష్యాల ప్రవర్తన అని చెప్పవచ్చు. ఇక ఒక జట్టులో
నాయకుడికి ఇతర క్రీడాకారులకు పేద మిగిలినటువంటి క్రీడాకారులు ఆదర్శంగా తీసుకుంటారు. అతను ప్రవర్తించే విధానం లేదా ప్రవర్తన ఆధారంగా జట్టు అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందో అదే విధంగా తమ యొక్క ప్రవర్తన కూడా ఉపయోగం కలిగి ఉండాలి అంటున్నాడు. అంటే జట్టు క్రీడాకారులు కూడా నాయకుని ప్రవర్తన లాగానే వ్యవహరిస్తూ ఉంటారు. అంటే నాయకుడు ఏ విధంగా ఉంటాడో ఆ నాయకులు అంటే వాళ్ళతో ఉన్నటువంటి జట్టులో ఉన్న వాళ్ళు కూడా అలానే ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక నాయకుడు తన ప్రవర్తన లేదా ప్రవర్తించే విధానం తాను నిర్వహించే సంస్థ అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా ఆ నాయకుడితో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు తమ నాయకుడిని ప్రవర్తన ఆధారంగా వారు కూడా ప్రవర్తనలో మార్పులు చేసుకోవడం జరుగుతుంది. ఉత్తమమైనటువంటి నాయకత్వ శైలిని గుర్తించడానికి ఈ క్రింది విధంగా కొన్ని దశలు మనం చెప్పుకోవచ్చు. ఒక నాయకుడిని చూసి అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలానే ప్రయత్నం చేయడానికి, అలానే ఉండడానికి, అనుకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అవి ఏందో మొదటి దశ నిర్వహించవలసినటువంటి పని యొక్క స్వభావాన్ని నిర్వహించడం. రెండవ దశ సామర్థ్యాలను మరియు ప్రేరణను అంచనా వేయడం. మూడవ దశ ఏకత్వం యొక్క శైలిని ఎంపిక చేసి ప్రభావితం చేసే నాయకత్వ లక్షణాలు అంచనా వేయడం. నాలుగో దశ నాయకత్వం ఎంపిక నేపథ్యంలో నాయకత్వ శైలిని ప్రభావితం చేయబోతున్న దాన్ని గ్రహించగలగడం. సో ఇవి 4 ఉన్నటువంటి వాటి యొక్క అంశాలు, దశలు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లీడర్ అండ్ ఆర్ లీడర్షిప్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో నాయకత్వం అనగా ప్రవర్తన యొక్క రూపము లేదా లక్షణము. సాధారణంగా స్త్రీ పురుషులు గ్రూపులుగా ఒక ఉపయోగం కొరకు తీసుకుపోయే సామర్థ్యాన్ని నాయకత్వం అంటారు. ఇక మానవుని గుణానికి నాయకత్వము ప్రాథమిక పునాది. ఇక ప్రజాస్వామ్య సూత్రాలను పద్ధతులను పాటించి ఇతరులకు ప్రభావితం చేయాలి. వ్యాయామ ఉపాధ్యాయులు తమకు తెలిసిన విలువైన సమాచారాన్ని విద్యార్థులకు అందించి వారి నుండి అత్యధిక విలువలను, సృజనాత్మకత శక్తిని వెలికి తీయవలెను. వ్యాయామ విద్య నాయకత్వం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి వ్యాయామ విద్య ఉపాధ్యాయుడి నాయకత్వము, రెండోది వ్యాయామ విద్యార్థుల యొక్క నాయకత్వము, మూడోది వ్యాయామ తనిఖీ నాయకత్వం. సో వ్యాయామ ఉపాధ్యాయుని నాయకత్వం చూద్దాం. వ్యాయామ ఉపాధ్యాయునికి విద్య మరియు వ్యాయామ విద్యపై పూర్తి అవగాహన ఉండవలెను. వ్యాయామ ఉపాధ్యాయుడు వివిధ క్రీడల్లో విజ్ఞానం అభివృద్ధి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలను. దీనికి ప్రత్యేక శిక్షణ తీసుకోవాలను. ఎందుకంటే వ్యాయామ ఉపాధ్యాయుని అనుసరించే విద్యార్థులు అనుసరిస్తూ ఉంటారు. అందుకే వ్యాయామం ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో చెరగని ముద్ర వేయాలి. అప్పుడే విద్యార్థులకు వ్యాయామం ఉపాధ్యాయుడిపై ఆకర్షిస్తాడు. వ్యాయామ విద్యార్థి నాయకత్వం. పాఠశాలలో విద్యార్థి నాయకత్వం కింది విధంగా ఉంటాయి. పాఠశాల టీం లేదా జట్టు నాయకుడుగా ఉండడం, అంతర్గత పోటీలు లేదా బహిర్గత పోటీలకు నాయకుడిగా ఉండడం, గ్రూపు నాయకుడిగా ఉండడం, విద్యార్థి నాయకులను ఎంచుకునే సమన్వయంలో వారి పద్ధతులను, నైపుణ్యాలను గమనించాలి. వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థి నాయకుడు యొక్క అభిప్రాయాలను గమనించి అవి మంచి అయితే అమలు చేయాలి. ఇక వ్యాయామ విద్యల తనిఖీ అధికారులు ఎలా ఉండాలనో ఆ నాయకత్వం ఉండే విధానం చూద్దాం. ఇక వ్యాయామం ఉపాధ్యాయుడు తగిన నాయకత్వం, ప్రోత్సాహం మరియు మార్గదర్శకత్వం రూపొందించడం, వ్యాయామ తనిఖీ అధికారులను నియమించాలి. వీరు వృత్తికి సంబంధించిన సలహాలు ఇచ్చి వ్యాయామ విద్య అభివృద్ధి పరచాలి. పాఠశాలలో వ్యాయామ విద్య సక్రమంగా
నిర్వహించుకున్నారా లేదా అన్న వాటిపై అన్వేషణ లేదా తనిఖీ జరపడానికి తనిఖీ అధికారి అవసరం. అంటే తన పని చేస్తున్నారా లేదా, వాళ్ళు సక్రమంగా వ్యాయామం చేస్తున్నారా లేదనే వాటిపైన ఒక తనిఖీ ఆఫీసర్ అనేవారు కంపల్సరీగా ఉండాలి. వాళ్ళని తనిఖీ చేస్తూ ఉండాలి, అంటే ఎప్పటికప్పుడు వాళ్ళని పరిశీలిస్తూ ఉండాలని చెప్పడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫార్మర్స్ ఆఫ్ లీడర్షిప్ ఆర్ టైప్ ఆఫ్ ద లీడర్షిప్. అంటే లీడర్షిప్లో నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి 5 విధాలుగా మనం విభజించుకోవచ్చు. అందులో 5 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఆటో క్రియేట్ లీడర్షిప్, లెజిస్లేట్ ఫేర్ లీడర్షిప్, డెమోక్రటిక్ లీడర్షిప్, benevolent లీడర్షిప్, డిక్టర్ లీడర్షిప్. అంటే ఆటోక్రియేటిక్ లీడర్షిప్ చూద్దాం. ఈ నాయకత్వంలో నిర్ణయాలు నాయకుడే తీసుకుంటాడు. దీనిలో ప్రజల నిర్ణయాలు విలువలు ఇవ్వరు. అన్ని బాధ్యతలు నాయకుడే తీసుకుంటాడు. దీనిలో నాయకుడు కేంద్ర బిందువుగా ఉండే అన్ని అధికారులను ఆయనే నిర్వహిస్తూ ఉంటాడు. ఇక మధ్యమైన మరియు ఒక నాయకత్వానికి లక్ష్యాన్ని కూడా ఆయనే, ఉదాహరణ అయినా మంచి అయినా చెడైనా తనే చూసుకుంటూ ఉంటుంటాడు. ఇక నాయకుని మాటే ఇక్కడ వేదం. అతను చెప్పేది న్యాయంగా జరుగును. ఇక నాయకుడు తీసుకున్న నిర్ణయాలు ప్రజలను నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు కూడా. ఇక ప్రజల నుండి ఇష్టం లేని సహకారం లభిస్తుంది ఈ నాయకత్వానికి. ఇక్కడ నాయకుడు ఎల్లప్పుడూ ప్రజల మీద పర్యవేక్షణ మరియు యజమాషి చేయాలనుకుంటాడు. ఎందుకంటే ప్రజలు సరిగ్గా పనిచేయకపోతే తగిన పర్యవేక్షణ అవసరం అని భావిస్తూ ఉంటాడు. నెక్స్ట్, ఇది ఎక్కువ కాలం కొనసాగితే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక లెజిస్ ఫేర్ లీడర్షిప్, ఇది నియంత పరిపాలనకు వ్యతిరేకమైనది. ఇక్కడ నాయకత్వం విజయవంతం కాదు. నాయకుడు ప్రజల గురించి అస్సలు పట్టించుకోడు. ఇక్కడ ఆ నాయకుడు నిబంధనలు మరియు జవాబుదారీతనము ఉండకపోవడం అనే సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పని జరుగుతుందా లేదా అనే ఎవరు పట్టించుకోరు. ఒక పద్ధతి ప్రకారం అందరూ పని చేస్తున్నారా లేదా అని ఎవరు పట్టించుకోరు. ఇక అనుచరులు ఎక్కువగా నైపుణ్యం కలవారు అయి ఉన్నప్పుడు, మరింత ఎక్కువ అనుభవం ఉన్నప్పుడు నాయకత్వం విజయవంతం అవుతుంది. ఇక డెమోక్రటిక్ లీడర్షిప్, ప్రజాస్వామ్య సిద్ధాంతాల మీద, విలువల మీద ఆధారపడి పనిచేసే నాయకత్వం ఇది. దీనిలో నియమ నిబంధనలు రూపొందించుకొని వారికి అనుగుణంగా నాయకత్వ బాధ్యతలను నిర్వహిస్తారు. ఇది నాయకత్వం అన్నింటికీ ఉత్తమమైనది మరియు ఆదర్శమైనది. ఇందులో నాయకులు తమ రూపొందించుకుంటున్నటువంటి లక్ష్యాలను మరియు ఆశయాలను సాధించగలుగుతారు. ఈ నాయకత్వంలో ఒకరి ఆలోచనలు మరొకరికే కాదు, ఇతరులలో పాలుపంచుకుంటారు. ఇక్కడ నాయకుడు తన నిర్ణయాలను ప్రజలకు తెలియజేసి ప్రజలను సూచించే సలహాలు మరియు సూచనలు స్వీకరించి వాటిని అనుగుణంగా అంతిమ నిర్ణయాలు నాయకుడే తీసుకుంటాడు. అంటే ఇరువురు కలిసి నిర్ణయాలు తీసుకోవడం, దాన్ని అమలుపరచుకోవడంలో నాయకత్వ లక్షణము, అది డెమోక్రటిక్ లీడర్షిప్ అని అంటారు. నెక్స్ట్, బెనివోల్మెంట్ లీడర్షిప్. ఈ నాయకత్వం అనేది ఒక సంస్థకు లేదా ఒక జట్టు ప్రధానంగా ఉంటుంది. దీనికి సంస్థ లేదా జట్టు యొక్క ఆధ్వర్యంలో వ్యూహాలు నాయకుడు మాత్రమే పరిమితం కాదు. ఇది అధిక పనితీరు లేదా ఒక సంస్థలో బృందాన్ని లేదా జట్టును కావలసిన అన్ని స్థానాలలో సృష్టించడానికి అనుచరులు అభ్యసించడానికి వీలవుతూ ఉంటుంది.
జట్టును ముందుకు తీసుకెళ్ళడానికి అందరితో కలిసి ఈ నాయకుడు ప్రతి వ్యూహాలను రచించి ఇక ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తూ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక జట్టులో ఒకరు ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి కనుక అందరి ఆలోచనలు మరియు భావాలను గుర్తుంచుకొని నాయకుడు వ్యూహాలను రచించాలి. అంటే ఒక జట్టులో ఉన్నటువంటి అందరి ఆలోచనలను తీసుకొని వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవాలన్న ఆలోచన కలిగి ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇక డిక్టేటర్ లీడర్షిప్ అంటే మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ నాయకత్వం ప్రజాస్వామ్యం నాయకత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. ప్రజలపై యజమానిసం తత్వాన్ని చూపుతారు. ఇక్కడ ప్రజల ఆలోచనలకు, విధానాలను, సూచనలను మరియు అభిరుచులను ప్రాధాన్యత ఉండదు. నాయకత్వం ఏది చెబితే అది వినవలసిందే. ఇక ఇది నియంత పరిపాలనకు వ్యతిరేకమైనది. నాయకత్వం విజయవంతం కాదు. ప్రజల గురించి అస్సలు పట్టించుకోడు. ఇక ఆ నియమ నిబంధనలు మరియు జవాబుదారీతనం ఉండకపోవడం అనే సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఇక అక్కడ ఎక్కువగా నాయకత్వ లక్షణాల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిందే చేయాలి. నేను 3 కాళ్ళు ఉందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అని చెప్పాలి అంతే. ఇక 4 కాళ్ళు ఉందని చెప్తే అస్సలు వినడు, ఇక నువ్వు అవుట్ అంటాడు అంతే. ఇక కాబట్టి వాళ్ళ ప్రజలు కూడా పెద్దగా వాటి గురించి పట్టించుకోరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వాలిటీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ లీడర్ అంటే వ్యాయామ విద్య ఉపాధ్యాయ నాయకుని అర్హతలు, క్వాలిటీస్ అన్నమాట. వృత్తి నైపుణ్యం అనేది నాయకత్వ లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. నాయకుని అర్హతను కింద విధంగా చెప్పవచ్చు. 1. వ్యక్తిగత అర్హతలు. నాయకునికి సంపూర్ణ మూర్తిమత్వం, వికాసం, మంచి శరీర దృక్పథం, ఇక మంచి ఆరోగ్యం అలవాట్లు, ప్రవర్తన మరియు చక్కటి శారీరక సౌష్ఠవం కలిగి ఉండాలి. ఇవి మనిషికి అంటే వ్యక్తికి ఉన్నటువంటి అర్హతలు. నెక్స్ట్ సాధారణ అర్హతలు ఏంటి? వ్యాయామ ఉపాధ్యాయుడు పట్ల మంచి జ్ఞానాన్ని కలిగి సాధారణ విద్యను బోధించగలిగి ఉండాలి. వృత్తి అర్హతలు. ఉన్నత నాయకుల ఉపాధ్యాయులుగా చేయు వ్యాయామ ఉపాధ్యాయునికి వృత్తిపరంగా యూజీడీ, బీపీడీ ఆర్ బీపీడీ ఉండాలి. అంటే ఈ కోర్సు చేసి ఉండాలన్నమాట వాళ్ళు. లేకపోతే ఆ కోర్స్ చేయకుండా ఏదో వచ్చిరాని పీక పట్టుకొని చేస్తే ఉపయోగం ఉండదు అని చెప్పడం ఇక్కడ. అర్హత కలిగి ఉండాలి. కళాశాలలో పనిచేయడానికి ఎంపీడీ అర్హత కలిగి ఉండాలి. నాయకుడు కింది లక్షణాలు కలిగి ఉండాలి. 1. లయల్ అండ్ లిఖేబుల్ అంటే రాజ్యభక్తి లేదా విధేయత కలిగి ఉండాలి. నీతి మరియు నైతిక విలువలు కలిగి ఉండాలి. సర్దుకుపోయే తత్వం ఉండాలి. క్రమశిక్షణ ఉండాలి. ఉత్సాహంగా భరితంగా ఉండాలి. బాధ్యత కలిగి ఉండాలి. నిజాయితీ ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. నెక్స్ట్ అలానే తెలివి లేదా మేధస్సు కలిగి ఉండాలి. సహనం అంటే ఓపిక కలిగి ఉండాలి. నాయకునికి లక్షణాలు. మంచి క్రీడాకార స్ఫూర్తిని కలిగి ఉండాలి. వృత్తి ధర్మాన్ని అంకితం అయి ఉండాలి. బోధన యందు ఆసక్తి మరియు విద్యార్థుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి. నిజాయితీ, నిష్పక్షపాతంగా మరియు నమ్మకంగా కలిగి ఉండాలి. చక్కటి ఆరోగ్యపు అలవాట్లు కలిగి ఉండాలి. విద్యార్థులను వ్యక్తిగతంగా మరియు వ్యక్తిగతేతరంగా ఆదర్శంగా ఉండగలగాలి. ఇక నాయకుడు ఎప్పుడు నిష్పక్షపాతంగా ఉండాలి. నిజాయితీగా వ్యవహరించగలగాలి. నాయకుడు అందరి విద్యార్థుల సమాన దృష్టితో వ్యవహరించగలగాలి. అంటే ఒక నాయకుడు అనేవాడు విద్యార్థులందరి సమాన భావంతో చూసుకోగలగాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన అస్సలు ఉండకూడదు అనేది చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎఫెక్టివ్ ఆఫ్ గుడ్ లీడర్షిప్ ఆన్ ఆర్గనైజేషన్ ప్రాసెస్ అంటే ఒక వ్యక్తికి ఎలాంటి నాయకత్వం ఉండాలి ఆర్గనైజేషన్ చేసేటప్పుడు అనే దీన్ని చూస్తున్నాం. నైపుణ్య లక్షణాలు అన్నమాట. నాయకత్వ నైపుణ్యాలు స్పష్టంగా సమానంగా ఎవరికి ఉండవు. అంటే అందరూ ఒకే రకంగా నాయకత్వ లక్షణాలు అందరికీ సేమ్
ఉండవు. ఒకరు ఒక్క తీరుగా ఒక్క తీరుగా ఉంటారన్నమాట. చాలామంది నాయకులు నిర్దిష్ట నాయకత్వము సామర్థ్యంతో జన్మించినప్పటికీ ఎవరైనా వారి నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం నేర్చుకోవడంతో స్వీయ అవగాహన మరియు శిక్షణ ద్వారా మీరు మీ బృందంపై లేదా జట్టుపై చూపే ప్రభావితాన్ని పెంచవచ్చు. ఇది పనితీరుపై తరచుగా స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇలా చేయడం ద్వారా నాయకుడు ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాడు, తమ జట్టుకు కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తాడు. సో అతనికి ఆ శక్తి సామర్థ్యం ఉన్నా లేకపోయినా కొత్తదనాన్ని నేర్చుకునే తాపత్రయం తనలో ఉండాలి కంపల్సరీగా అని చెబుతున్నాడు. నెక్స్ట్, నాయకత్వం శైలులను అర్థం చేసుకునే విధానం. అండర్స్టూడ్ లీడర్షిప్ స్టైలిష్. ఒక నాయకుడు తన పరివర్తన ఆధారంగా జట్టు విజయం సాధించడానికి క్రీడాకారుల యొక్క అంతర్గత ప్రేరణను కనుగొనటంలో సహాయపడుతుంది. క్రీడా నాయకుడు తన తోటి క్రీడాకారులను సమన్వయంగా చేసుకుని వారు అనుకున్న అంచనాలను మించిపోయే విధంగా వారిని శక్తివంతంగా చేయడానికి ప్రయత్నిస్తాడు. జట్టు చర్యలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని ప్రేరేపించే అధికారం ఇచ్చే నాయకుడు ఎక్కువ సామర్థ్యాలు ఉంటుంది. అంటే బలమైనటువంటి మరియు ఉన్నతమైనటువంటి క్రీడా లక్ష్యాలను మరియు ధ్యేయాలను సృష్టించే సానుకూల లక్షణాలు ఆయన నాయకత్వాన్ని విధేయతగా మరియు నమ్మకాన్ని ప్రేరేపించడం మరియు శక్తివంతంగా చేయడం, విధేయత మరియు నమ్మకాన్ని పెంపొందింపచేయడానికి ప్రతిదీ పనితీరును ఫలితంపైనే ఆధారపడి ఉన్నప్పుడు జట్టు పనితీరు తరచుగా ప్రతికూలంగా ప్రభావితం అవుతూ ఉంటుంది. నెక్స్ట్, మీ బృందాన్ని పర్యవేక్షించండి. ఇక మానిటర్ చేయాలన్నమాట. జట్టును ఉన్నతమైన స్థాయిలో ఎలా తీసుకువెళ్ళాలి నిజంగా అర్థం చేసుకున్నవాళ్ళంటే నాయకుడు కార్యాలయంలో కూర్చొని రోజంతా నివేదికలు తయారు చేయవాలి. నివేదికలు పురోగతికి పర్యవేక్షించడానికి ఒక మార్గం మాత్రమే. తన బృందంతో నిమగ్నమైన నాయకుడు అన్ని రకాల అంతర్గత కృషులను కనుగొని కలగాలి. నాయకుడు ఎప్పుడు తమ జట్టుని క్రీడాకారులను పర్యవేక్షిస్తూ ఉండాలి. వారు ఎన్నుకునే క్రీడా లక్ష్యాలు, విధి విధానాలు అనుసరించే విధానాన్ని నాయకుడు ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. అలా పర్యవేక్షిస్తున్నప్పుడు అందరి మధ్య సమన్వయం ఏర్పడి ఉన్నతమైన ఫలితాలను పొందడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని చెప్పవచ్చు. ఇక నాయకత్వానికి అవసరమైన విధంగా సర్దుకుపోవడం చేయడం ఎలా? అవసరాన్ని బట్టి మన నాయకత్వాన్ని శైలిని మార్చుకుంటూ ఉండాలి. నాయకుడు ఎన్నుకునే లక్ష్యాలను కానీ ఎదుర్కొనే సమస్యలు కానీ పరిష్కార మార్గంలో తన శైలిలో ఆలోచించేటప్పుడు జట్టును ముందుకు తీసుకుపోవడానికి పరిస్థితులలో మన శైలిని మార్చుకోవాలి. అవసరాన్ని అనుగుణంగా నాయకత్వ శైలిలో మార్పులను చేస్తూ ఉండాలి. అవసరాన్ని బట్టి అనుగుణంగా తమ జట్టులోనికి క్రీడాకారులను ఇక సలహాలు సూచనలు కూడా పాటిస్తూ నాయకత్వం శైలిని మెరుగుపరుచుకుంటూ క్రీడలలో కానీ ఒక సంస్థలో కానీ మంచి ఫలితాలను సాధించడానికి ఇది ఒక చక్కటి అవకాశం. నాయకుడు ఎప్పుడూ తన గురించి కంటే జట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు కనుక తమ జట్టు అభివృద్ధి చెందుతుందంటే తన నాయకత్వం శైలిని అవసరమైతే మార్చుకునేందుకు కూడా ఇతను సిద్ధంగా ఉండగలగాలి. అంటే ఏ వ్యక్తి అయినా సరే తన కోసం కాకుండా తన జట్టు కోసం పనిచేయాలి అన్న భావన మనం కల్పించగలగాలి. అప్పుడు కల్పించినప్పుడే మనతో పాటు పనిచేసినటువంటి ప్రజలు కూడా మన మీద ఒక నమ్మకం ఏర్పరచుకొని అలా ముందుకు పోవాలని కోరుకున్నాం. ఇప్పటికీ 2వ పార్ట్ పూర్తయిపోయింది. అంటే యూనిట్ 2 అయిపోయింది. యూనిట్ 3 వచ్చేస్తే మనం యూనిట్ 3లో మనం ఏం చెప్పుకుంటున్నాం ఏంది అనేది మనం చూద్దాం ఒకసారి.